హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఈరోజు కొత్త వీడియోతో వచ్చేసాను అనమాట. సో ఆల్రెడీగా మనకి వాస్తు గురించి అన్నట్టు గ్రౌండ్ లైన్స్ అనేది వాస్తు ప్రకారంగా ఎలా మనం నడిపించాలనేది తూర్పు ఉత్తర ఫేసింగ్ కి మనం ఒకసారి వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియోని వెనకట్లో మీకు ఇస్తాను, కావాలంటే ఎవరు కొత్త వాళ్ళు అయితే చూసేయచ్చు. అలాగే ఈ ఈ వీడియోలో ఏంటంటే దక్షిణం ఫేసింగ్ మనకి బిల్డింగ్ కి, సో దక్షిణం వైపు రోడ్డు ఉంటే ఆ బిల్డింగ్ కి మనం ఈ హండ్రెడ్ అనేది గ్రౌండ్ లైన్స్ అని ఎలా నడిపించాలి, సో ఎక్కడెక్కడ మ్యాన్హోల్ అనేది మనం ఏర్పాటు చేసుకోవాలి, ఏ విధంగా ఎక్కడెక్కడ మనం ఈ పాయింట్లు అనేది ఇవ్వాల్సి ఉంటుంది వాస్తు ప్రకారంగా అనేది మీకు ఈ వీడియో చెప్పడం జరుగుతుంది. సో కొత్తగా ఎవరైనా వర్క్ నేర్చుకోవడం వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. సో మనం నేర్చుకున్నాం అనుకోండి, ఏ సిద్ధాంతం వచ్చినా కానీ ఓకే రైట్ అని చూసి వెళ్ళిపోతున్నాం తప్ప మన పనికి మళ్ళీ చేయమనే అవసరం అయితే ఉండదన్నమాట. సో అది దృష్టిలో పెట్టుకుని చెప్తాను. నా అనుభవంతో నాకు తెలిసిన వాస్తుని, సో ఎక్కువ అన్ని రకాలుగా నేను చాలా మంది సిద్ధాంతం దగ్గర నేను పనిచేశానండి. వాస్తు గురించి కొంచెం నాకు తెలుసు, అంతా తెలుసు అని అనగానే కొంత అయితే తెలుసు. నా పనికి అవసరం వరకు మాత్రం నాకు తెలుసు, అదే నేను మీకు చెప్తున్నాను అనమాట. సో ఈ వీడియో చూసి మీ పని మీరు చక్కగా వాస్తు ప్రకారంగా చేసుకోవచ్చు. వాస్తు ప్రకారంగా చేస్తే ఏమవుతుందంటే ఎక్కువ వాండర్లకి మీరు ఏమవుతుందంటే షూట్ అవుతారు అనమాట. సో ఎక్కువ వాండర్లు మనం లైక్ చేస్తారు, సో అయితే బాగా చేస్తాడు, వాస్తు ప్రకారం చేస్తాడు, మనకి బాగుంటుంది అని ఐడియాకి వాండర్కి ఒక ఐడియాతో వస్తుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో మీకు ఈ వాస్తు ప్రకారం ఎలా చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరన్నా వీడియో కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదే అండి మన డ్రాయింగ్ వచ్చి, సో దక్షిణ ఫేసింగ్ అనమాట. ఈ రోడ్డు వచ్చి దక్షిణ రోడ్డు, ఇది రోడ్డు దక్షిణ రోడ్డు. సో దక్షిణ రోడ్డు దక్షిణ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట. దారి అనేది మనకి ఆగ్నేయంలో వస్తుంది. సో మనం ఈ ప్రకారంగా మనం శాంట్ వర్క్, ఇలాంటి బిల్డింగ్కి శాంట్ వర్క్ అనేది కొంచెం పని అనేది ఎక్కువ తీసుకుంటుంది అనమాట. అలాగే మనం వాస్తు ప్రకారం నడిపించకపోతే మన పనులు కూడా డబల్ పనులు అయిపోతూ ఉంటాయి. ఫ్రెండ్స్ వివరంగా చెప్తాను, స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ మనకు వచ్చి తూర్పు దిక్కు అనమాట, అలాగే ఉత్తరం ఈ దిక్కుని గుర్తుంచుకోవాలి, అలాగే పడమర దక్షిణ ఫేసింగ్ దక్షిణ రోడ్డు. ఓకే ఫ్రెండ్స్, చూడండి మనకి ఇది ఈశాన్యం అనమాట. సో ఇది వాయువ్యం, ఇది వచ్చి నైరుతి, అలాగే ఇది ఆగ్నేయం. మనకి ఆగ్నేయం దారి అనమాట. దక్షిణ ఫేసింగ్ బిల్డింగ్కి ఆగ్నేయం దారి వస్తుంది. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, మనకి సెప్టిక్ ట్యాంక్ అనేది ఖచ్చితంగా మనకి వాయుమూలన ఇవ్వడం జరుగుతుంది. సో ఇది సెప్టిక్ ట్యాంక్ అనమాట, ఇది సెప్టిక్ ట్యాంకు. సో మనకి ఇవి వచ్చి మనకి బాత్రూమ్ ఉంటాయి. సో ఇక్కడ ఇస్తారు లేదా ఇక్కడ కూడా ఇస్తారు, వారి యొక్క పేరు బలాల మీద అది ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఇటు ఇవ్వచ్చు లేదా ఇటు ఇవ్వచ్చు. సో మనం రెండు రకాలుగా మీకు ఇదంతా మనకి ఎక్కువ శాతం హాల్ అనేది జరుగుతుంది మనకి. సో బిల్డింగ్ ప్లాన్ ఎక్కువ శాతం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకవేళ ఇక్కడ ఇస్తే ఈ లైన్ అనేది ఖచ్చితంగా క్లాక్ వైజ్గానే మనం నడవాలన్నమాట. అనల్ డ్రైనేజ్ లైన్ అనేది క్లాక్ వైజ్గా నడిస్తేనే వాస్తు ప్రకారంగా వాళ్ళు సిద్ధాంతం అనేది కరెక్ట్గా చేశారంటారు. లేదంటే మనల్ని తప్పుగా చేశారని మన మీదే తప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు సిద్ధాంతులు. వాళ్ళకి ఏమైనా చిన్న చితక ఏమైనా పొరపాట్లు ఏమైనా ఇబ్బందులు జరిగినా మనం సిద్ధాంతం అనేది కరెక్ట్గా పాటించలేదు అని మన మీద రుద్దేస్తారు వాండర్లు. ఇది గుర్తుంచుకోండి, ఇది సెప్టిక్ ట్యాంక్ లైన్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ చేసి గుర్తుంచుకోండి, ఇలా క్లాక్ వైజ్గా మనం తీసుకెళ్ళి ఈ సెప్టిక్ ట్యాంక్ అనేది ఆఫ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ బాత్రూమ్ ఉన్నా కానీ, అలాగే ఇక్కడ బాత్రూమ్ ఉన్నా కానీ, అలాగే బయట కూడా ఒక్కోసారి బాత్రూమ్ ఇక్కడ మెట్లు వస్తూ ఉంటాయి, ఎక్కువ శాతం వాయుమూల మెట్ల కింద మనకి ట్యాంక్ ఇవ్వడం జరుగుతుంది, లేదా మెట్ల పక్కన ట్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎలా వచ్చినా కానీ మనకి లైన్లు అలాగే వస్తాయి. సో ఇక్కడ మనకి నైరుతిలో ఇక్కడ బాత్రూమ్ చూసుకోండి, బాత్రూమ్ పక్కన చామర్ చేసుకోండి. నైరుతి అంటే మనకి మాస్టర్ బెడ్రూమ్ పక్కన ఎక్కడా కూడా చామర్ అనేది రాకుండా చూసుకోండి. సో ఈ కారణాలు ఏంటంటే మనకి లాంగ్ ఎల్బోలు వాడుకోండి. ఖచ్చితంగా 4 అంగుళాల లైన్ కానీ 6 అంగుళాల లైన్ కానీ ఏది వేసినా కానీ ఆ పైపుని బట్టి లాంగ్ ఎల్బో వాడుకోండి. ఇక్కడ వాయుమూల చాంబర్లో, సో సెప్టిక్ ట్యాంక్ ఎదురుగా కంపల్సరీగా మనకి చాంబర్ అనేది రావాలి. అలాగే ఇక్కడ వేస్ట్ వాటర్ చాంబర్ కూడా వస్తుంది అనమాట. వేస్ట్ వాటర్ లైన్ చాంబర్ ఎలాగో వస్తుంది కాబట్టి మనం గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి ఫ్లోరింగ్ వాటర్ అనేది నైరుతి నుంచి వాయుమూలకి వాటర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఫ్లోరింగ్లో ఎక్కువగా మనకి పీ డ్రాప్ అయితే యూజ్ చేయండి. నీళ్లు పెద్ద గట్టిగా వర్షాలు వచ్చినప్పుడు స్పీడ్గా మ్యాన్ హోల్ గుండా పైపుల ద్వారా బయటకు పోతాయి అన్నమాట.
ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఇది బిల్డింగ్ బార్కి ఒక్కోసారి స్టెప్ కూడా రావడం జరుగుతుంది. స్టెప్ వస్తే క్లిక్ చేసేయండి, లేదు స్టెప్ లేదంటే ప్లెయిన్గా మనకి ఈ మూల కూడా ఇచ్చేసుకోవచ్చు. లేదు ప్లేన్ ఉందనుకోండి, మనకి సిద్ధాంత ప్రకారం అయితే ఈ బిల్డింగ్ బార్కి ఇచ్చుకొని దీన్ని చాంబర్లో ఇటు వాటర్ పెట్టుకునేలాగా, అంటే వి షేప్లో ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. ఇటు రావచ్చు వాటర్, ఇబ్బంది లేదు ప్లెయిన్గా అయితే. అదే స్టెప్ అయితే ఈ మూల ఇచ్చేసి వదిలేయండి. ఇక్కడ నుంచి ఈ సందులుగా ఉంటుంది కాబట్టి సందులోంచి బయటకు పోతాయి, ఈసారికి బయటకు పోతాయి అన్నమాట. గుర్తుంచుకోండి, ఇక్కడ మనకి సెప్టిక్ ట్యాంక్లో సెప్టిక్ అనేది ఆగిపోద్ది. కొన్ని ఏరియాల్లో పల్లెటూరులో అయితే సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో అనేది ఇవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఒకవేళ లేదు కాలువ సిస్టమ్ ఉంది, డ్రైనేజ్ సిస్టమ్ బాగానే ఉంది, వాటర్లు ఇవ్వాల్సిందే అంటే ఇక్కడ మనకి ఈ సెప్టిక్ ట్యాంక్ ఓవర్ఫ్లో కలిపి మనం డ్రైనేజ్ సెప్టిక్ ట్యాంక్ లైన్ కన్నా ఓవర్ఫ్లో పైప్ అనేది కనీసం 2 అంగుళాలు లేదా 4 అంగుళాల వరకు మనకు పొలంలో చూసుకోండి. ఇక్కడ వేస్ట్ వాటరు, ఈ కార్నర్ మనకు బాత్రూమ్ సంబంధించిన వేస్ట్ వాటరు, అలాగే ఈ రెయిన్ వాటర్ కలిపి ఈ వేస్ట్ వాటర్ ప్లస్ ఈ సెప్టిక్ ట్యాంక్ యొక్క ఓవర్ఫ్లో కలిపి ఇక్కడ ఛాంబర్ అనేది ఒక ఏర్పాటు చేసుకోండి. ఈ ఛాంబర్ని ఏర్పాటు చేసుకొని మొత్తం ఇక్కడ నుంచి సాధ్యం వరకు గుర్తుంచుకోండి, 6 అంగుళాల పైప్ వేస్తే మంచిది, లేదా 4 అంగుళాలు వేసుకొని పర్వాలేదు, ఇబ్బంది లేదు. ఈ లైన్లకు ఎక్కువ కూడా 20 అడుగులకి ఒక ఛాంబర్ అయితే ఏర్పాటు చేసుకోండి. సో ఈ మయాన్ రావచ్చు లేదా ఈ మయాన్ రావచ్చు, 20 అడుగులకి ఒక ఛాంబర్లో లైన్లో కంపల్సరీగా వచ్చేలా చూసుకోండి. మనకి ఈ ఓవర్ఫ్లో దగ్గర నుంచి 6 అంగుళాలు ఏమని చెప్పాను కదా, అక్కడ ఏ పని నష్టం లేదు. కానీ ఇక్కడ గుర్తుంచుకోండి, మనకి ఈశాన్య మూల రెయిన్ వాటర్ యాడ్ అవుద్ది అనమాట. సో ఇక్కడ నుంచి కనీసం 6 అంగుళాలు యూజ్ చేసుకోవాలి. మనలో ఈశాన్యకి వెళ్ళి ఈ లైన్ అనేది మనకి ఈ దక్షిణ ఆగ్నేయం గుండా వస్తుందన్నమాట బయటికి ఈ డ్రైనేజ్ అనేది. సో ఇక్కడ మనకి ఎక్కడైనా వేస్ట్ వాటర్ ఛాంబర్ వచ్చాయనుకోండి, అక్కడ ఒక నాన్ డ్రాప్ లేదా ఫ్లోర్ డ్రాప్ మిగులుతాయి సామాన్లు, లేదా పీ డ్రాప్ వేస్తే ఇంకా మంచిది. ఆ పీ డ్రాప్లలోకే మనకి బయట ఎక్కడైనా వాష్ బేసిన్ పాయింట్లు కానీ ఉత్తరం వైపు ఏమైనా వాష్ మిషన్లు ఉన్నా కానీ వాటిని దాంట్లో కలిపేలాగా చూసుకోండి. ఇప్పుడు కూడా వాష్ బేసిన్ పాయింట్లు కానీ ఒకవేళ ఏమైనా అంట్లు తోమే మిషన్లు కానీ ఏమొచ్చినా కానీ పీ డ్రాప్లో కానీ నాన్ డ్రాప్లో కానీ ఫోర్ డ్రాప్లో కానీ కలుపుకొని పని పెట్టుకోండి, మంచిది. సో గ్రౌండ్ వర్క్లో ఎక్కువగా చాంబర్ దగ్గర పీ డ్రాప్ పెట్టుకుంటే నీళ్ళు అనేది స్పీడ్గా పెద్ద వర్షం వచ్చినప్పుడు చాంబర్లో ఫ్రీగా వెళ్ళిపోద్ది అనమాట. సో గుర్తుంచుకోండి, ఇక్కడ రెయిన్ వాటర్ దగ్గర నుంచి అంటే ఈశాన్యం నుంచి రెయిన్ వాటర్ ప్లస్ ఇటు వేస్ట్ వాటర్ని కలిపి ఈ మ్యాన్హోల్ ద్వారా మనం ఆగ్నేయంకి లాక్కొస్తాం కదా, ఇక్కడ నుంచి కనీసం ఎట్టి బస్సుల్లో కనీసం పైపుని పెంచండి. అంటే 5 అంగుళాల పైప్ అయినా వేయండి, లేదా 6 అంగుళాల పైప్ అయినా యూజ్ చేయండి. ఇక్కడ 6 అంగుళాల పైప్ యూజ్ చేసుకుంటే ఏమవుద్దంటే ఫ్యూచర్లో ఏదో స్టేర్ గ్రౌండ్ ఫ్లోర్ చేస్తాం మనం, తర్వాత ఒక స్టేర్ ఉంటుంది. సో కొన్నాళ్ళ తర్వాత 2 స్టేర్ జరుగుతుంది, ఇంకా కొన్నాళ్ళ తర్వాత 3 స్టేర్ కూడా వేసే అవకాశం ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుద్దంటే మనకి కింద అనేది 6 అంగుళాల పైప్ వేస్తే మంచిది, 6 అంగుళాలు స్పీడ్గా లాక్కొచ్చేస్తామాట. మీరు ఇలా ఎన్ని స్టేర్లు వేసుకున్నా కానీ మన పనికి ఇబ్బంది ఉండదు. స్టేర్ మీద స్టేర్లు వేసుకున్నా మన పైప్ మీద పైప్ పెట్టేసుకోవడమే. సో ఇక్కడ రెయిన్ వాటర్లో గుర్తుంచుకోండి, పైకి స్లాబ్ అంటే 10 యూనిట్లు ఉందనుకోండి, 2 పాయింట్లు పెట్టుకోండి. ఫ్యూచర్లో ఒక పాయింట్ ఏమవుతుందంటే ఆ ఫ్లోర్లో రెయిన్ వాటర్ కింద పనిచేస్తుంది, ఒకటేమో పైకి రన్నింగ్ అవుద్ది అనమాట. వేస్ట్ వాటర్ చాంబర్ కదా, ఒకవేళ తీసుకెళ్తే ఇక్కడ చాంబర్ ఏమైనా బాత్రూమ్ కలిపి ఇటు క్లాక్ వైజ్ తీసుకెళ్ళండి. లేదు 10% అంటే ఇది ఎక్కువ శాతం క్లాక్ వైజ్ 90%, మిగతా 10% ఇక్కడ మనకి ఎలాగో ఈ బాత్రూమ్ వేస్ట్ వాటర్ ఇటు ఎలాగో లైన్ రావాలి కాబట్టి ఆగ్నేయం గుండా ఇటు తీసుకెళ్ళిపోవచ్చు. మనం ఆగ్నేయం వైపు తీసుకెళ్ళి ఎలాగో ఇక్కడ చాంబర్ వస్తుంది మనకి, ఈ చాంబర్ ద్వారా మనకి ఈ లైన్లో బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ కలిపేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాష్ ఏరియా వస్తుంది, ఇక్కడ కిచెన్ వచ్చింది కాబట్టి వాష్ ఏరియా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ అంట్లు కొడుకున్నా ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకొని బిల్డింగ్ బార్కి కంపల్సరీగా పీ డ్రాప్ అనేది ఇవ్వాలి. వాష్ ఏరియా ఉన్నా లేకపోయినా ఇవ్వాలి. ఎందుకు అంటే మనకి నైరుతి నుంచి వాయుమూలకి ఫ్లోరింగ్ వాటర్ వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ నైరుతి ఖాయం చేసి ఆగ్నేయ మూలకి ఫ్లోరింగ్ వాటర్ వెళ్తుంది. సో దానికోసమైనా కంపల్సరీగా పీ డ్రాప్ అనేది యూజ్ చేయండి. అలాగే ఈశాన్య మూల కూడా పీ డ్రాప్ అనేది యూజ్ చేయండి. మనకి ఎక్కడ వేస్ట్ వాటర్ చాంబర్ వచ్చినా అక్కడ పీ డ్రాప్ లేదా ఫ్లోర్ డ్రాప్ లేదా నాన్ డ్రాప్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఫ్లోరింగ్లో వచ్చిన వర్షం అంతా కూడా పైపుల ద్వారా బయటకు వచ్చేస్తామన్నమాట. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతవరకు లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేయండి.